అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, ఏమంటారండి? ప్రపంచ స్థాయి రాజధాని ఎందుక? అలా అనొచ్చా? రాజకీయ నాయకులు ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాల్లో ఇళ్ళు, ఇంట్లో 2 మనుషులు ఉండేది. పిల్లలు పెళ్లిళ్ళు అయిపోతే 10 మంది పనివాళ్ళు, 4 కార్లు, ఒక చిన్న 2 మనుషుల కుటుంబానికి ఇంతంత హంగులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కనీసం 200 మంది ఉన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని అక్కర్లేదా? మీ ఇల్లే అలా ఉంటే రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎంత కావాలి? సామాన్య ప్రజలు ఆలోచించాలి. ఒక ఢిల్లీ లాంటి నగరం మనకు వద్దా ఆంధ్రప్రదేశ్ లో? ఒక బొంబాయి లాంటి నగరం వద్దా? ఒక కలకత్తా వంటి, ఒక మద్రాసు వంటి, ఒక బెంగళూరు వంటి మహానగరం ఆంధ్రప్రదేశ్ కు వద్దా? ఎప్పుడైతే మనం ఒక అద్భుతమైన రాజధాని, సకల హంగులు, సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించుకున్నామో, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. అది విధనున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయనకి రాజధాని నిర్మించగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయి కాబట్టి 1000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించి తీరుతారు. 2028 కల్లా సగం రాజధాని పైన పూర్తవుతుంది. మిగతాది కూడా అంచెలంచెలుగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కి అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధానిని ఇవ్వటమే చంద్రబాబు నాయుడు గారి జీవితాశయం. అది నెరవేరి తీరుతుంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులున్నాయి.